సీఎం జగన్ హయాంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత లభించిందన్నారు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్. సోషల్ ఇంజనీరింగ్ పై పురంధేశ్వరికి అవగాహన లేదని విమర్శించారు. బీసీలను కూటమి పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయంటున్న గూడూరు శ్రీనివాస్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ ఇంజనీరింగ్లో సీఎం వైఎస్ జగన్ అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పారని చెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యున్నత అవకాశాలు ఇచ్చారు. ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లో కూడా ఇటువంటి అవకాశాలు ఇవ్వలేదు. అటువంటిది బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని పురంధేశ్వరి వ్యాఖ్యానిస్తుంది. దీనికి సంబంధించి రాజమండ్రి పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఏమంటున్నారు చూద్దాం. సార్, బీసీలకు అత్యధికంగా విలువిచ్చి వాళ్ళు నిలబెట్టి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా అవకాశాలు ఇచ్చింది కూడా సీఎం జగన్ అని బీసీ నాయకులు చెప్తున్నారు, నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి. దాని వల్ల పురంధేశ్వరి వ్యాఖ్యలు చూస్తుంటే ఏ రకంగా అనుకోవచ్చు? సార్, ఆవిడకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో సోషల్ ఇంజనీరింగ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ కూడా పార్లమెంటు భవనాన్ని కూడా తాకని వెనుకబడిన తరగతుల వారిని పార్లమెంట్ నుంచి పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఉదాహరణకు చూసుకుంటే రాజ్యసభకు ఎప్పుడు కూడా ఒక వెనుకబడిన తరగతుల వారు వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. మోపుదేవి వెంకటరమణ గారిని, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే 48 అసెంబ్లీ సీట్లు అసెంబ్లీ సీట్లు కేవలం బీసీలకు ఇచ్చారు. అదే కనుక చూసుకుంటే పార్లమెంట్లో చూసుకుంటే కనుక 25 సీట్లు 11 సీట్లు ఓన్లీ బీసీస్కి ఇచ్చారు. అందులో భాగంగానే నాకు కూడా గౌడ సెట్టిబల్జ వర్గానికి చెందిన నాకు కూడా ఒక అవకాశం కల్పించారు. ఏలూరులో యాదవాస్కి ఇచ్చారు, తూర్పు కాపులకు ఇచ్చారు, కళింగస్కి ఇచ్చారు. ఇలాగ 11 మంది వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చారు. ఆవిడ ఏమి చూసుకుని మాట్లాడుతున్నారు? ఆ పార్టీలు ఏమిచ్చి ఆ కూటమి ఎంతమందికి ఇచ్చింది చెప్పమనండి. ఓపెన్ డిస్కషన్కి రమ్మండి. ఆ కూటమి ఎంతమందికి ఇచ్చింది, ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇచ్చింది, అన్ని అసెంబ్లీ సీట్లు ఇచ్చింది చెప్పమనండి. ఆవిడ ఏదో అవగాహన లేకుండా మాట్లాడుతుంది. అది తప్పు. అది ఆవిడ సీనియర్ రాజకీయవేత్త, సరిగ్గా చూసుకుని అన్నీ చూసుకుని మాట్లాడాలి. బీసీలకు న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ అన్యాయం చేసి ఓటు బ్యాంక్గా చూస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం ప్రజలంతా గమనిస్తున్నారు. డెఫినెట్గా వెనుకబడిన తరగతుల వారందరూ కూడా మా పార్టీకి వెన్నెముకలా నిలబడి రానున్న రోజుల్లో వైనాట్ 175 అనేది మేము రుజువు చేస్తాం. అందులో డౌట్ లేదు. బీసీలకు న్యాయం చేసిందంటూ ఎవరన్నా ఉంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఎందుకంటే బీసీలకు సోషల్ ఇంజనీరింగ్ విషయం చూస్తే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ సమాన అవకాశాలు కల్పించారు. మరోవైపు ఓవర్ నైట్ ఫ్లయింగ్ ఆర్టిస్ట్లో వచ్చిన పురంధేశ్వరిని రాజమండ్రి పార్లమెంటరీలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో విజయ కేతనం ఎగరవేస్తుందని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.